చేయగలుగుతాం. దీన్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ సార్ మీకు కూడా అన్ని సంఘాల వాళ్ళకి చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఇలా కోడంగల్ చేయకూడదు, మనందరం కలిసి ఒక విలేజ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇలా ఒక 2 విలేజ్ ఇట్లా కవర్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఆమె యొక్క చైతన్యం ఖచ్చితంగా మెయిన్ బీసీలో చైతన్యం వస్తే రాజకీయంలో రాజ్యం అంతా మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల చైతన్యం, బీసీతో పాటు ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క కుల మతాలు ఈ భేదాలు లేకుండా అంతా కలిసి ఉండే విధంగా ఆనాడు తీసుకొచ్చిన చైతన్యం వాళ్ళు ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో ఇంతకుముందు మాట్లాడినట్టు అంబేద్కర్ రమేష్ బాబు గారు మాట్లాడినట్టు ఈ బ్రాహ్మణిజం వల్ల అంతా మారిపోయింది. ఆ బ్రాహ్మణి మళ్ళీ తొక్కిపెట్టి మళ్ళీ సావిత్రిబాయి జ్యోతిరావులు ఏదైతే అన్ని శూద్ర కులాలు అంతా ఒకటే అని చెప్పి చదువు చెప్పించినటువంటి విధంగా మనందరం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి వచ్చేసిన పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు, ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ జై సావిత్రిబాయి పూలే. జై జై. అయితే మనవాడనేటటువంటి కొన్ని గుర్తించి పురాతన కాలంలో ఆ తల్లి ఎస్సీ వాళ్ళ పోయి పాఠశాలలో మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసిన ఆ తల్లి చేసినటువంటి శ్రమ అమోఘం, వాళ్ళ భర్త చేసినటువంటి అమోఘం అని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అభ్యుదయ భవన్ మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ గణన గురించి, బీసీ కుల గణన గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సర్వే చేపట్టడం జరిగింది. ఈరోజు అంటే దేశంలో ఎవరైతే మోడీ నేను బీసీ అని చెప్పుకునే మోడీ కూడా ఈరోజు బీసీ కులగణన చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి బీసీ రిజర్వేషన్ పెంచకుండా ఉండడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్ పెంపు విషయంలో ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన వెంకటేశ్వర్ గారికి, అదేవిధంగా నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన కోడంగల్ నియోజకవర్గ అంబేద్కర్ అధ్యక్షులు రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గవర్నమెంట్ ఏదైతే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వెంటనే రేగన్ మైలారం గ్రామంలో అంబేద్కర్ సంఘాల, ఎంఆర్పిఐ సంఘాల ఆధ్వర్యంలో స్కూల్లో చాలా ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి జరపడం జరిగింది. ఆ ఉదయమే మొట్టమొదట జయంతి ఎంతమంటే రేగన్ మైలారంలో జరిగింది అనుకుంటా నేను. ఎందుకంటే 8:30కి స్టార్ట్ చేయడం జరిగింది. మంచిగా పిల్లలందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా అందరికీ ఆమె చరిత్ర చెప్పడం జరిగింది. గ్రామాలలో ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటున్నాం. అక్కగారు చెప్పినట్లు మహిళలను పిలవలేదు అనడం కాదు, ప్రతి గడప మహిళలకి చైతన్యం కావాలని ప్రతి ఊళ్ళలో పోయి చెప్పడం జరుగుతుంది. కానీ మహిళలు బయటికి రావడం లేదు. ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను కూడా చైతన్యం చేస్తే, మేము చెప్తే వాళ్ళు వినటం లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళు మహిళలు కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా చెప్పాలనంటే మహిళలకు చదువు లేకపోయినా ఏం లేకపోయినా వాళ్ళు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రము గ్రామాలలో తీసుకొని పోతే మాత్రము స్త్రీలు చైతన్యం అయితే ఖచ్చితంగా మనము భోజన రాజ్యం కూడా ఖచ్చితంగా మార్గం సుగమం అయితే అని తెలియజేస్తూ మరి అక్కగారికి కూడా ఇంకోటి ఇప్పుడు గెట్ టుగెదర్ అంటనని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామంలో మహిళలు గెట్ టుగెదర్ అంటేనే ఫ్యామిలీలతో రావాలి, ఎప్పుడు మనమే పోతామంటనని ఈరోజు అక్కడ కూడా కార్యక్రమం ఉన్నది. మరి అక్కగారు కూడా మరి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తూరు గ్రామం కూడా వస్తే అక్కడ భోజనాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకంటే మానీయుల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మన ఇళ్ళలో చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు మారాలి, సమాజం మారాలంటనని ముందు మన ఇల్లు మార్చుకునే విధంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ప్రతి ఇళ్లలో కూడా మనము సావిత్రిబాయి పూలే జయంతిని సాయంత్రం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా మీరందరూ కూడా పాటించి సాయంత్రం ప్రతి ఒక్క ఇంట్లలో చేసుకోవాలని కోరుకుంటున్నాను.